వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత, అంటే అధికారం కోల్పోయాక జగన్ కు మళ్లీ రంగా గుర్తుకు రావడం ఆయన రాజకీయ అవసరాలకు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. 2018 డిసెంబర్ 26న ఎన్నికలకు ముందు రంగాకు నివాళులు అర్పించిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయనను ఏనాడూ స్మరించుకోలేదు. కనీసం రంగా కుటుంబానికి తగిన గౌరవం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ అధికారం పోయాక 2025లో మళ్లీ రంగాపై ప్రేమను కురిపిస్తూ ప్రకటనలు చేయడం చూస్తుంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఒక పక్క రంగాకు నివాళులర్పిస్తున్నట్లు పోస్టులు పెట్టిన జగన్, మరో పక్క నుంచి తన సోషల్ మీడియా ద్వారా రంగా ఒక రౌడీ అన్నట్లుగా ప్రచారం చేయించాడు. రంగాని రాధాని చంపడం దారుణం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాము బయలుదేరి వెళుతూ దొరికిన వాడినల్లా కాటేసుకుంటూ చంపుకుంటూ వెళ్తా ఉంది. ఒక చోటుకి వెళ్ళి దేవుడి ఫోటో వెనక్కి వెళ్ళి దాక్కుంది. దేవుడి ఫోటో వెనక ఉంది కదా అని చెప్పేసి ఆ పాముని చంపకుండా వదులుతారా? అంతే, నిరాదీక్షలో ఉన్నా ఎక్కడున్నా రౌడీ రాజకీయాలే పరమావిధిగా భావించి అడుగులు ముందుకు వేసేటువంటి వాళ్ళ భవిష్యత్తల్లా కూడా పోస్ట్ మార్టంకే వెళ్లాల్సిందే.